ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న సహోదరులు ఎవరి మంది వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు అనుగ్రహించిన సమయంలో మనం అందరము కలిసి ఆయన మాటలను చదువుతాం. మనలో ఉన్న లోపాలు సరి చేసుకుని మనం అందరము ప్రభువులో ఎదగడానికి ప్రయాసపడతాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయం. వాడు మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. క్షమించండి, 3:5. ఆయన వారి హృదయము కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషులతో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిచయులు చాలా ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద జీవించినటువంటి ఆ దినాలలో ఆయన అనేకమైన అద్భుతాలు చేశారు, అనేకమైన గొప్ప కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఆయన చేసే ప్రతి పని ఒకటి ఆయన్ని అనుసరించడానికి వారికి ఉపయోగపడింది, లేనట్లయితే ఆయన మీద కోపపడడానికి వారికి నిదర్శనంగా మిగిలింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏమిటంటే అది విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినములో 1వ వచనం. వాస్తవానికి ఈ యొక్క సంఘటన అనేది 2వ అధ్యాయము 23వ వచనం నుంచి ప్రారంభించబడుతుంది. ఒక ఊచ చేయగలిగిన వాడు సమాజ మందిరములో ఆయన దగ్గర సమాజ మందిరాన్ని కనిపించారు. అయితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సమాజ మందిరములో అద్భుతం అనేది చేయడం అనేది లేక ఒక మేలు జరిగించడము వారు ఇష్టపడటం లేదు. ఆయన ఒక మేలు చేయాలనుకొని ఉద్దేశించారు, కానీ అక్కడ ఉన్నటువంటి జనులు ఆ యొక్క మేలు అనేది జరిగినట్లయితే దాని వలన దేవుని యొక్క చట్టం అనేది వ్యతిరేకించబడుతుందని వారి యొక్క ఆలోచన. అయితే ప్రభు ఏం తెలియజేశారంటే విశ్రాంతి దినం అనేది మనుషుల కొరకు ఏర్పాటు చేయబడింది. మనుషుల కొరకు విశ్రాంతి దినం ఏర్పాటు చేయబడినది, కానీ విశ్రాంతి దినం కొరకు మనుషుడు ఏం చేయబడలేదు, ఏర్పాటు చేయబడలేదు. ఆ రోజులు పనిచేసి 7వ దినమును విశ్రమించాలని దేవుడు మనుషుల కొరకు ఏర్పాటు చేశాడు. అంతేకాని విశ్రాంతి దినం ఉన్నది కాబట్టి దేవుడు మనుషులను ఏర్పాటు చేయలేదు. అయితే పరిస్థితి ఏమైందంటే అక్కడ ఊచ చేయగలిగిన వాడు వచ్చాడు. ఊచ చేయగలిగిన వాడు చూసి ఏం చెప్తున్నాడు అంటే, ఒకసారి 3వ అధ్యాయం 1-2 వచనాలు గమనించినట్లయితే, నేను చదువుతాను. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశించగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండేను. అక్కడ చెడ్డవారు ఆయన మీద నేరం మోపవలి నుండి విశ్రాంతి దినమును వారిని స్వస్థపరచనేమని ఆయన కొరకు కనిపెట్టారు. ఆయన విలేజ్ మధ్య నిలువను ఊచ చేయగలమని చెప్పి వారిని చూసి, విశ్రాంతి దినమును మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా, ప్రాణహత్య ధర్మం మర్మని అడిగినందుకు ఆయన వారు ఊరుకుంటలేదు. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో కలయి చూసి చేప మనుషులతో చెప్పిన వాడు చేయవలే చాపగతి బాగుపడ్డాను. కాబట్టి విశ్రాంతి దినమున మరో వ్యక్తి వచ్చారు. వచ్చిన వెంటనే ప్రభువు తెలియజేశారు, మేలు అంటే విశ్రాంతి దినమును మేలు చేయడము మేలా, కీడు చేయడం అనేది మేలా. కాబట్టి విశ్రాంతి దినమును మేలు చేయడం అనేది మంచిది. కాబట్టి ఆ ఓచ చేయగలిగిన వాడిని
యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు. విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు అనేది దేవుని యొక్క ఆజ్ఞ. కానీ ప్రభు ఏం తెలియజేశారంటే, ఒకరికి మేలు చేయడం అనేది, మేలు చేయడానికి విశ్రాంతి దినం ఏర్పాటు చేయబడినదే, కానీ ఒకడు కష్టములో ఉన్నప్పుడు అతన్ని వదిలిపెట్టడానికి ఒక విశ్రాంతి దినం అనేది ఏర్పాటు చేయబడలేదు. ఇప్పుడు అలాగైనట్లయితే వచ్చి చేయగలిగిన వారిని ఆయన బాగుపరచడం జరిగింది. మన యొక్క పాయింట్ ఏమిటంటే 5వ వచనము ఈ విధంగా తెలియజేస్తున్నాం. వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, వారి యొక్క హృదయ కాఠిన్యమునకు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? దుఃఖపడ్డారు. ఈరోజు పాఠం కూడా మాట్లాడతాయి. హృదయ కాఠిన్యం అనేది మనుషుని రాయిలాగా చేసేటంటిది. అన్నిటిని మనము నీళ్ళలో పెట్టి కరిగించవచ్చును, కానీ అది నీళ్ళల్లో పెట్టినా సరే ఆ హృదయం అనేది, అలాంటి హృదయం అనేది ఏం చేయదు. సరే, ఆ రాయిని తీసుకెళ్ళి, రాయి లాంటి హృదయ కాఠిన్యం అనేది ఒక రాయిలాగా అవడం. సరే, నీళ్ళల్లోనే వేసాం కదా, ఇప్పుడు పాలలో తీసేసినట్లయితే ఒకవేళ అది మెత్తబడి బాగుపడుతుంది. పాలలో వేసి ఎన్ని రోజులు వేసినా సరే పాలు చెడిపోతుంది, కానీ ఆ రాయి అనేది ఏం చేయదు, అది కాదు. సరే, నిప్పులో తీసుకెళ్ళి వేద్దాం దాన్ని, ఒకవేళ అది మంటకి కరిగిపోతుంది అనుకున్నట్లయితే ఆ రాయి ఇంకా గట్టిదవుతుందే, కానీ అదేం చేయదు, అది కరిగిపోతుంది. ఎందుకంటే ఇట్స్ స్టోన్, అది రాయి. అది ద్రవ పదార్థముల వలన లేనట్లయితే దాని ఒక వేడి వలన కరిగేటంటిది కాదు. సరే, చలిలో తీసుకెళ్ళి పెడతాం కరుగుతుంది అన్నా సరే అలా కూడా కరుగుతుంది. కాబట్టి ఒక వేడిలో తీసుకెళ్ళి పెట్టినా, చలిలో తీసుకెళ్ళి పెట్టినా, లేనట్లయితే ఒక ద్రవ పదార్థములో పెట్టినా సరే రాయి అనేది ఏం చేయబడదు, కరగదు. ఒక మనుషుని యొక్క హృదయము అలాగైనట్లయితే, అలాంటి కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు దేవుని యొక్క సన్నిధిలో జీవించడానికి అనర్హులు. హృదయమును కఠినము చేసేది అనేకమైన విషయాలు ఉండొచ్చు. ఈ హృదయం అనేది ఆ విధంగా రాయిలాగా మారడానికి అనేకమైన విషయాలు ఉండొచ్చు. ఏ విషయము ఒక వ్యక్తిని రాయిగా మార్చినా సరే అది అతనికి ప్రయోజనము లేదు. ఇలాంటి హృదయం కాఠిన్యం కలిగినటువంటి వారిని మనం అక్కడక్కడ చూడవచ్చు. వారు ఏం చేస్తారు? హెచ్చించుకునేటువంటి వారు, ఆమె గొప్ప అనుకొని బయట చెప్పకపోయినా మనసులో అనుకునేటువంటి వారు, నువ్వెంత నేనెంత అని ఆలోచన చేసేవారు, అహంకారులు, ఇలాంటి ఇతరులు ద్వేషించేటువంటి వారు. ఇవన్నీ హృదయ కాఠిన్యము వలన ఆ మనుషునికి కలిగేటువంటి గుణములవి. అలాంటి వారి దగ్గర చూసినప్పుడు ఏం చేయవచ్చు మనము? అతడు కూడా ఎలాంటి వాడు? హృదయము కాఠిన్యం చెందినటువంటి వాడు. అయితే ఈ హృదయ కాఠిన్యం అనేది మనుషుని ఏం చేస్తుందంటే, అనేక సందర్భాలలో ఒక వ్యక్తి హృదయ కాఠిన్యం కలిగి ఉన్నట్లయితే భూ సంబంధంగా అలాంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఎలాంటి దుష్టత్వమును జరిగించడానికైనా సరే సిద్ధపడతాడు. ఒక వ్యక్తి భూ సంబంధముగా అతడు హృదయ కాఠిన్యం చేసుకున్నాడంటే, ఒక రాయి అనేది ఏం చేస్తుంది? దేనినైనా సరే పగలగొట్టేస్తుంది. అంటే దాని అర్థము ఇతర మనుషులను నాశనం చేయడానికి హృదయ కాఠిన్యం అనేది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. భూ సంబంధంగా ఎలాగైతే ఉంటున్నదో అలాగనే ఒక వ్యక్తి దేవుని యొక్క మార్గముల విషయములలో, దేవుని విషయములలో, ఆత్మ సంబంధమైన జీవిత విషయంలో హృదయ కాఠిన్యం అనేది ఉన్నట్లయితే
మొదటగా అతడు దేవుని యొక్క సన్నిధికి రావడం అనేది అసాధ్యం. అది దేవుని యొక్క సన్నిధికి ఒక హృదయ కాఠిన్యం కలిగిన వాడు ఏం చేయగలడు? రాలేడు. అయ్యా వచ్చున్నాడే, అవును వచ్చున్నాడు. వచ్చినటువంటి వాడు ఏం చేస్తాడు? దేవుని మంచి కార్యముల విషయంలో అతడు ఏం చేస్తాడు? ఎల్లప్పుడూ ఏదైనా సరే ఒక నాశనము, ఒక మంచి మేలు జరగాలని అన్నవాడు కోరుకునేటువంటి వాడు. ఒక హృదయ కాఠిన్యం ఏం చేస్తుందో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనాడు మనకి ఈ విషయాలు వివరించారు, గమనించారు. హృదయ కాఠిన్యం అనేది ఏం చేస్తుందంటే ఒకటి, మనుషుని యొక్క మేలునది ఎన్నడూ కూడా గుర్తించదది. ఇతర మనుషుని యొక్క మేలుని ఏం చేయదది? అది గుర్తించదది. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? ఒక వ్యక్తి ఊచ చేయగలిగి ఉన్నాడు అంటే అతను చేయని పని చేయదు. ఊచ చేయండి, పక్షవాతం వచ్చింది. ఆ యొక్క పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తి ఊచ చేయగలిగినటువంటి వాడు బాగుపడాలని యేసుక్రీస్తు వారు కోరుకుంటే, హృదయ కాఠిన్యం కలిగిన వారు ఏం చెప్తున్నారు? అవసరం లేదు అది. అయ్యా ఎందుకు అవసరం లేదు? ఎందుకంటే అది ఈరోజు విశ్రాంతి దినం. అది విశ్రాంతి దినం. మనం ఊచ చేయగలిగిన వారిని బాగు చేయడంలో ఏ సమస్య ఉంది అని చెప్తున్నాడు. అది దేవుడు కోరుకునేటువంటిది కాదు. అది ప్రభువు చెప్తున్నాడు. ఒకవేళ అది నిజమైనట్లయితే, ఒకవేళ దేవుడు విశ్రాంతి దినమున ఒక అద్భుతము చేయడము తప్పు అనుకున్నట్లయితే ఆ శక్తిని ఎలాగూ దేవుడు తన శక్తి ద్వారా అతన్ని బాగుపరుస్తాడు. యేసుక్రీస్తు యొక్క వాదన ఏమిటంటే, అయా విశ్రాంతి దినమున ఊచ చేయగలిగిన వారిని మీరు బాగుపరచకూడదు అన్నట్లయితే అది దేవునికి వ్యతిరేకంగా అని మీరు అనుకుంటున్నారు. వాస్తవం అనుకున్నాం. ఒకవేళ అనుకున్నట్లయితే ఒక ఊచ చేయగలిగే వారిని బాగుపరిచేటువంటి శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. ఆ శక్తి ద్వారా నేను పనిచేస్తున్నా, నేను అతను బాగుపరుస్తున్నా. ఒకవేళ దేవుని శక్తి దేవుని వల్ల కలిగి ఒక ఊచ చేయగలిగే వారిని విశ్రాంతి దినమున పని చేయకూడదు అనుకుని ఉన్నట్లయితే దేవుని యొక్క శక్తి ఏం చేయబడకూడదు? ఆ రోజు పని చేయకూడదు అని ప్రభు చెప్తున్నారు. ఇది పని చేస్తుంది. చూడండి, దేవుని కార్యములను ఒక మనిషి ఎన్నడూ కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి హృదయ కాఠిన్యం అనేది అతనికి బోధించేటువంటి బోధ. దేవుని సంగతులు నేను చేయదని అంగీకరించదని. అంగీకరించకపోవడానికి ఏదైనా ఒక కారణం ఉంటుంది, కానీ దాన్ని నిజంగా వారు అర్థం చేసుకున్నటువంటి వారు కాదు. రెండోది యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, హృదయ కాఠిన్యం అనేది ఏం చేస్తుందంటే, ఎప్పుడైనా సరే ఇతరుల దగ్గర నేరం మోపాలని ఎదురు చూస్తుంది. ఇతరులు ఏం తప్పు చేస్తారని చూస్తూ ఉంటుంది. అది హృదయ కాఠిన్యం ఏం చేస్తుందండి? ఎప్పుడెప్పుడు తప్పు చేస్తాడో అది చూస్తూ ఉంటుంది. తప్పు చేయని, తప్పు చేసిన తర్వాత పట్టుకుందాం. ఎందుకంటే 2వ వచనం గమనించాలి. 1వ వచనంలో 2వ వచనము, అచ్చట వారు ఆయన మీద నేరం మోపవలేదని ఉంది. ఏం చేయాలని ఆలోచన చేస్తున్నారండి వీళ్ళు? ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకు వచ్చింది ఆ విధంగా నేరం ఎందుకు మోపాలనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారు తెలియజేశారు, వారికి హృదయ కాఠిన్యం అది. ఇతరుల మీద నేరం మోపడం అనేది అలాంటి హృదయ కాఠిన్యం కలిగినటువంటి వారి యొక్క స్వభావం. మొదటి కారణం ఏం చెప్పాము? వారు దేవుని సంగతులను అర్థం చేసుకోలేరు. రెండో విషయం ఏమిటంటే, వారు ఇతరుల మీద నేరం మోపడానికి ఎదురు చూసేటువంటి వారు. మంచి చేయి, దాంట్లో నేరం కనిపెడతారు. మంచి చేసినా సరే ఏం చేస్తారు? ఏదో ఒక నేరాన్ని తీసుకొస్తారు అక్కడి నుంచి. అయ్యా ఇది చేశాడు కదా, దాంట్లో కూడా పొరపాటును కనిపెట్టేటువంటి వారు. ఇలాంటి వారు క్రైస్తవులు కాదు. వారు ఒకవేళ అనుకునవచ్చును,
దేవుని యొక్క లేఖనములు అనేది ఏం తెలియజేస్తుందంటే అలాంటి వారు క్రైస్తవులు కాదు, వారు హృదయ కాఠిన్యం కలిగిన వారు. అలాంటి హృదయ కాఠిన్యం అనేది ఏం చేస్తుంది? మనుషుని నాశనంలోనికి నడిపిస్తుంది. మనుషుని నాశనంలోనికి నడిపించేటంటిదే హృదయ కాఠిన్యము. ఏం చేస్తుంది? వాస్తవానికి ఏం చేస్తుందంటే దేవుని కార్యములను అర్థం చేసుకోలేకుండా చేస్తుంది. నీకు హృదయ కాఠిన్యం ఏం చేస్తుందంటే అది మనల్ని మనకి ఏం చేస్తుందంటే దేవుని కార్యాలు చూడకుండా మనల్ని కన్ను మూపించేస్తారు. హృదయ కాఠిన్యం అనేది అయ్యా అది మంచి కార్యక్రమం, ఆ హృదయ కాఠిన్యం ఉంటే అది నీకు కనబడదు. అది ఎందుకు కనబడదు అంటే కారణము, ఒక విషయము జరిగినట్లయితే, ఒక దైవ సంబంధమైన కార్యక్రమం జరిగినట్లయితే దాంట్లో హృదయం అనేది స్పష్టముగా ఇతర దైవ కార్యక్రమాలను చూడలేనటువంటి ఒక పరిస్థితి హృదయ కాఠిన్యం అనేది. అనేక సందర్భాలలో మనము చూస్తున్నాం, అనేక సందర్భాల్లో మనం ఆలోచన చేయవచ్చు. ఆ విధంగా మనం చెప్పుకుంటూ పోయినట్లయితే రెండవ విషయం ఏమిటంటే, ఒక హృదయ కాఠిన్యం అనేది ఇతరుల మీద ఏం చేస్తుంది? నేరమును మోపేటంటిది. నేరం మోపాలని ఎప్పుడు ఎదురు చూసేటంటిది. ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం కదా ఎక్కడెక్కడ. అది బయట ఉంటే దానికి సమస్య లేదు మనకి. క్రిస్టియన్ సంఘాల్లో ఉంటాం, ఎవరి మీద ఏం నేరం మోపుదాం, ఎవరి ఎక్కడ ఏ సమస్యను కనిపెడదాం. ఏదైనా ఒక తప్పు, మంచి జరిగినా తప్పే, లేనట్లయితే ఎందుకంటే వారు దాంట్లో మంచిని చూడలేనటువంటి ఒక విషయం అనేది వారి హృదయానికి ఏమైపోతుందండి? కఠినమవుతుంది. మూడవదిగా మనకు హృదయ కాఠిన్యం ఏం చేస్తుందో, హృదయ కాఠిన్యం అనేది ఏం చేస్తుందంటే 6వ వచనములో పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హెరోదేలతో కలిసి ఆయన ఎలాగో సంహరించమని ఆయనను విరోధముగా ఆలోచన చేసేది. హృదయ కాఠిన్యం ఏం చేస్తుంది? మూడవదిగా ఏం చేస్తుందండి? శత్రువులతో కలుసుకుంటుంది. యేసుక్రీస్తు వారు శత్రువులతో కలుసుకుంటుంది. దేవుని శత్రువులతో ఏం చేస్తారు? వాళ్ళు కలుసుకుంటారు. మీరు హృదయ కాఠిన్యం ఎక్కడికి నడిపించిందండి? ఒకటి, దేవుని కార్యాలు చూడలేరని యేసుక్రీస్తు చెప్పేశారు, అందువల్ల మన హృదయ కాఠిన్యం అది. 2, ఎప్పుడప్పుడు నేరాల మోపదామని హృదయ కాఠిన్యం ఎదురు చూస్తూ ఉంటుంది. 3వది ఆయన చెప్పాడు, హృదయ కాఠిన్యం ఏం చేస్తుందంటే దేవుని శత్రువులతో, లేక యేసుక్రీస్తు వారికి శత్రువులతో ఏం చేస్తారు? వారు గుర్తు చేసుకుంటారు. హెరోదీయులు యేసుక్రీస్తు వారిని చంపాలనుకుంటున్నారు, వారితో ఏం చేస్తున్నారు? ఇప్పుడు వారితో వెళ్ళి కలుసుకుంటారు. మనకు శత్రువుగా ఉన్నారనుకోండి, మీరు ఒకటి మీరేదో చేశారనుకుంటారు, మంచి చేశారు, హృదయ కాఠిన్యం నాకుంది. ఆ హృదయ కాఠిన్యం ఉంది కాబట్టి ఆ మంచిని నేను చూడలేను, ఎందుకంటే నా యొక్క హృదయం అనేది నన్ను కనుమరుగు చేస్తుంది. 2వది, ఎప్పుడెప్పుడు మీ మీద నేరం మోపాలని చూస్తున్నాను నేను. 3వది ఏం చేస్తాను నేను? తప్పు చేసావు, అది మంచి అని నాకు కనబడడం లేదు కాబట్టి నేరం మోపడానికి సమయం వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తాను నేను ఒక్కనే చేయకుండా అందరిని అంటే మీ యొక్క శత్రువులు అందరూ ఏం చేసుకున్నాను? నేను స్నేహితుడి వాళ్ళతో కలిసుకొని మీ మీదకి ఏం చేస్తాను? నేను నాశనం చేయడానికి వస్తాను. ఒక హృదయ కాఠిన్యం అనేది మనుషునికి ఉన్నట్లయితే ఎంత ఘోరమైనటువంటి స్థితిలోని మనుషులు నడిపిస్తుంది గమనించాలి. 4వది ఏమిటంటే, హృదయ కాఠిన్యం ఏం చేస్తుందంటే ఇతరులను ఎప్పుడెప్పుడైనా నాశనం చేయాలని కోరుకుంటుంది. ఇతరులను ఏం చేయాలని కోరుకుంటుందంటే అదే 6వ వచనం, యేసుక్రీస్తు మనం ఏం చేయాలనుకున్నారు? వారు హెరోదేయులతో కలుసుకొని ఆయన ఎలాగైనా సంహరించమని ఆయనకు విరోధముగా ఆలోచన చేశాను. ఎలాగైనా నాశనం చేయాలి. ఎవరిని?
ఎవరిని నేను అనుకుంటున్నాను వారు నాశనం చేస్తాను. ఇతరులు నాశనం చేయడానికి హృదయ కాఠిన్యం అనేది మనుషులను ముందుకు తీసుకెళ్తుంది. దీన్ని నేను అలాగే ఏం చేస్తానంటే పాత నిబంధనతో నేను పోలుస్తున్నాను. పాత నిబంధనలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు, అనేకమైన మహత్కార్యములు చేశాడు. ఐగుప్తు దేశంలో దేవుడు గొప్ప గొప్ప అద్భుతములు చేశాడు. దానికన్నా ముఖ్యంగా ఇశ్రాయేలీలు ఆనాడు చూడనటువంటి మరి ఎన్నడూ కలగనటువంటి ఇప్పటివరకు కలగలేదు. ఆ విధంగా భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అలాంటి అద్భుతం అనే జరగలేదు. ఏం అద్భుతం అది? ఎర్ర సముద్రం అనేది రెండుగా చేర్చబడింది. దానికి సాక్ష్యము ఇశ్రాయేలీలే. అక్కడ ఉన్నటువంటి సాక్ష్యం వారే చూశారు. ఇరువైపుల నీళ్ళు అనేది గోడలాగా నిలబడింది. దాని మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడైనా సరే గోడ కట్టితే మనం ఒక సిమెంట్తో గోడ కట్టే, మట్టితో గోడ కట్టి నీళ్ళు నిలబెడతారు. కానీ ఇక్కడ గోడ అనేది ఏది గోడ? అది నీళ్ళే గోడ. అంత బలమైంది నీళ్ళు. అంత బలంగా దేవుడు దాన్ని ఏం చేశాడు? నిలబెట్టాడు. ఆయన ఆజ్ఞించి నిలబెట్టాడు. దాన్ని చూశారు. 40 సంవత్సరాలు దేవుడు వారికి ఆహారాన్ని అనుగ్రహించాడు, నీళ్లు అనుగ్రహించాడు, మాంసం అనుగ్రహించాడు. ఇవన్నీ అనుగ్రహించినట్టు సరే వారు దేవుని యొక్క కార్యములను చూడలేనటువంటి పరిస్థితి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం. ఇరవై 29వ అధ్యాయము 18వ వచనం. ఆ జనులు దేవతలను పూజించుటకు మన దేవుడని యెహోవా యొద్ద నుండి హృదయము గల పురుషుడే గాని స్త్రీ గాని కుటుంబం గాని గోత్రమే గాని నేడు మీలో ఉండుకుంటున్నట్లు మరణకరమైన దుష్కార్యం బట్టి మూలమైన మీలో ఉండుకున్నట్లు నేడు ఈ నిబంధనను మీకు చెబుతున్నాను. దేవుడు ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఏమిటండి? దేవుడని యెహోవా అద్వితీయుడు, ఆయన మాత్రమే దేవుడు. 2, వారు ఏక రూపమును పైన ఆకాశమందైన భూమి మీదను భూమి కింద నీళ్ళైన సర్వం చేసుకోవచ్చు. మోషే గారు ముందుగానే తెలియజేస్తున్నారు. ఏమనేసి, అయ్యా మీరు కనాన్ దేశకి వెళ్తున్నారు, అక్కడ కూడా ఏం చేసుకోవద్దు, మీరు ఏ విధమైనటువంటి విగ్రహాలు చేసుకోవాలంటే, ఒకవేళ మీరు చేసుకున్నారంటే ఏమైపోతుంది? ఆ విగ్రహం ఏం చేస్తుంది? 19వ వచనం గమనించారు. అట్టి పనులు చేయవాడు ఈ శాపవాక్యములు విన్నప్పుడు మద్యము చేత దత్తులు తీర్చుకున్నవని నేను నా హృదయ కాఠినం నడుచుండి నన్ను నాకు క్షేమం కలుగునని నేను ఆశీర్వాదం నందునని అనుకున్నాను. అయితే యెహోవా వారిని క్షమింపనరుడు. అట్టివాడు మీలో నుండి నన్ను నిశ్చయముగా యెహోవా కోపం ఓర్పి ఆ మనుషుని మీద పొగరాజును గ్రంథములు రాయబడిన శాపములన్నిటిని వారిని తగులును. యెహోవా అతని పేరు ఆకాశం కింద నుండి ఏం చేస్తాడు? అతడు తుడిచివేస్తాడు. ఎవరండి? ఎవరి పేరుని? ఎవరైతే దేవుని కార్యములను చూడలేని హృదయ కాఠిన్యము కలిగి ఉంటారో వారి యొక్క పేరును దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు ఆకాశం నుంచి. ఇదేదో మనం అనుకున్నట్లుగా ఏదో చిన్నది కాదు అది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
18వ వచనము. ఆనాడు ఇశ్రాయేలులకి హృదయ కాఠిన్యం అనేది వారిని ఏం చేసింది? వారిని కనాను దేశంలోనికి పంపించకుండా వారిని ఆటంకపరిచింది. అందువలన 6,03,550 మందిలో మీ ఇద్దరిని మినహాయించినట్లయితే అందరూ ఏమైపోయారు? ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఏమైపోయారు? వారు నశించిపోయారు. కారణం ఒకే ఒక కారణం ఏమిటి? వారి హృదయాన్ని ఏం చేశారు? వాళ్ళు కఠినపరుచుకున్నారు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన 4:18 చదవండి. ఎవరు నాకు చదవండి. తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. రైట్. ఏం చేశారంట? ఆనాడు ఇశ్రాయేలీయులు హృదయ కాఠిన్యమును కలిగి ఉన్నారు. అలాగునే మనం ఇశ్రాయేలీయులం కాదు. మనం ఎవరము? అనుజనులము. ఒకవేళ మనం అనుజనులుగా ఉన్నట్లయితే, మనము కూడా ఒకప్పుడు క్రీస్తులో రాకపోయినట్లయితే, మనము కూడా దేవుని కార్యమును చూడలేని హృదయ కాఠిన్యము కలిగి ఏం చేస్తున్నాం? మనము జీవిస్తున్నాం. హృదయ కాఠిన్యం అనేది ఏం చేస్తుందంటే దేవుని నుండి మనలను వేరు చేస్తుంది. హృదయ కాఠిన్యం ఏం చేస్తుందంటే ఎఫెసీయులకు 4:18 మరలా చదవండి. వారైతే అంధకార సంబంధమైన మనసుల వారై మనసు కలిగిన వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన. చాలండి. హృదయ కాఠిన్యం మనుషుని ఏం చేస్తుంది? దేవుని జీవము నుండి వేరు చేస్తుంది. కారణం ఏమిటంటే నువ్వు దేవుని కార్యములను చూడలేకపోతున్నావు. ఆయన జీవము నుంచి ఏం చేయబడుతావు? నువ్వు దూరపరచబడుతున్నావు. ఆనాడు ఇశ్రాయేలు యొక్క పరిస్థితిని గురించి హెబ్రీ గ్రంథకర్త వివరిస్తూ 3వ అధ్యాయంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఒకసారి మీరు గమనించారు. 8-9 వచనములు. అది నేను ఐగుప్తు తీసుకున్న నుండి వీరి పితరులను 3వ అధ్యాయం 8వ వచనం కదా. నేను అయితే శబ్దములు విన్న ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పుడు వల్ల మీ హృదయములను కఠిన పరచుకుని. రైట్. చాలా. వారేం చేశారంటే దేవునికి వారు కోపం పుట్టించి వారందరూ అరణ్యంలో ఏమైపోయారు? నశించిపోయారు. కారణం ఏమిటి అని చెప్తున్నాడు. గమనించండి. వారి హృదయమును ఏం చేశారు? వాళ్ళు కఠినపరుచుకున్నారు. హృదయ కఠినం అనేది దేవుడు అనుగ్రహించే జీవము నుండి లేక దేవుడు అనుగ్రహించే మంచి నుండి వారిని వేరు చేస్తుంది. అయ్యా నాకు ఒక దేవుని వల్ల మంచి కావాలి, కానీ హృదయ కాఠిన్యం నుంచి అది దూరం చేస్తుంది. అందుకే మొదట చెప్పాము, దేవుని కార్యములను హృదయ కఠినం అనేది మనుషుని దూరం చేస్తుంది, ఎంతో దూరం చేస్తుంది. అందువల్ల ఈనాడు క్రైస్తవులు కానీ హెచ్చరించేటువంటి హెచ్చరిక ఏమిటో ఒకసారి మీరు 13వ వచనం చదివారు. 12, 13, 15. అదే 3వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. అవును సార్. 12, 13, 15. 12 నుంచి 15 వచ్చిన. సహోదరులారా, జీవగల దేవుని విడిచిపోవడానికి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎందైనాను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకుని, నేడు మీరైన శబ్దమును వినని ఎడల కోపము పుట్టించినప్పుడు వలె
మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయము ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉండము. ఏమి హెచ్చరిక ఏమిటి అని చెప్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు హృదయాన్ని కఠినపరుచుకున్నారు. వారికి ఆనాడు కనాను దేశం అనేది వారికి ఏం చేయబడలేదు, ఇవ్వబడ్డారు. సరే, ఈనాడు మనం ఎందుకు చదువుతున్నాం అని చెప్తున్నాడు. అలాంటి హృదయ కాఠినము క్రైస్తవులు ఎవరిలైనా ఒకరు ఉన్నట్లయితే వారు కూడా దేవుడు ఏం చేయడు, విశ్రాంతి ఇవ్వడు. నా హృదయ కాఠినం మీకు తెలియకపోవచ్చును, మీ హృదయ కాఠినం నాకు తెలియకపోవచ్చు. కానీ ఆనాడు ఇశ్రాయేలు హృదయ కాఠిన్యమును ఒకవేళ మోషే చూడకపోవచ్చు, అహరోను గారు చూడకపోవచ్చు, ఇతర మనుషులు చూడకపోవచ్చు. కానీ ఎవరు చూస్తున్నారు? ఆయన నిర్ణయిస్తాడు నువ్వు పోగలిగినా లేదా. మనుషులు పై రూపాన్ని బట్టి లెక్కిస్తే దేవుడు ఏం చేస్తాడు? నా హృదయాన్ని బట్టి చూస్తాడు. అందువల్ల ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, అయా మీరేం చేయని, మీరు మీ హృదయమును కఠినపరుచుకోకుండా జాగ్రత్త పడండి. ఏం చేస్తుంది హృదయం కఠినపరుచుకుంటే ఏం చేస్తుంది? నిన్ను దేవుని నుంచి, నిన్ను దేవుని కార్యము చూడకుండా నేను దూరం చేస్తుంది. అది నీ హృదయం అనేది ఏం చేస్తుంది? నిన్ను దూరం చేస్తుంది. ఇక్కడ మాత్రం కాదు. ఆ హృదయ కాఠిన్యం అనేది ఏం చేస్తుందంటే, దేవుని యొక్క జీవముల నుంచి నన్ను వేరు చేయడం మాత్రం కాదు, దేవుని యొక్క మంచి కార్యక్రమాలు చూడకుండా నన్ను మాత్రం వేరు చేయదు. అది లేనట్లయితే నా దుష్ట హృదయం, కఠినమైన హృదయము దేవుని యొక్క స్వాస్థ్యం నుంచి మాత్రం నన్ను వేరు చేయదు. దానికి బదులుగా మన కఠినమైన హృదయం అనేది దేవుని యొక్క ఉగ్రతను మన మీదకి తీసుకెళ్తుంది. రోమీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఏం జరుగుతుందండి? దేవుని ఉగ్రత దినమందు మనం చేసే పాపములని మనమే సమకూర్చుకుంటాం. అలా చెప్పలేదే. రోమా 2:4 అలా చెప్పింది. ఒకసారి చదవండి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. అది చెప్పండి. ఏం చెప్పబడింది? నీ యొక్క హృదయం అనేది కఠినంగా ఉండి మార్పును చేసుకోకపోతే ఎవరో నిన్ను శిక్షించాల్సిన అవసరం లేదు. నీ హృదయ కాఠిన్యమే నీకు శిక్షను, ఆ తీర్పు దినమందు నీకు రెడీ చేసి పెట్టుతుంది. నా హృదయ కాఠిన్యం అనేది నా కొరకు శిక్షణకు రెడీ చేస్తుంది. ఏం చెప్తున్నాడు గమనించండి. 5వ వచనం చివరిలో అని చెప్తున్నాడు, అనగా దేవుని న్యాయం తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను ఏం చేసుకొచ్చున్నావు? ఎవరు సమకూర్చేది? ఇంకెవరైనా సమకూరుస్తున్నారు నాకు? నా వల్ల అంటే నా యొక్క హృదయం నా యొక్క మార్పు చెందని హృదయం, కఠినమైన హృదయమును బట్టి నేను నాశనం చేసుకునేస్తాను. ఒక హృదయ కాఠిన్యం అనేది ఎలా వస్తుందో, ఎలా ఏం చేస్తుందో గమనించాలి. ఆనాడు ఇశ్రాయేలుకి ఏం చేసింది? వారు దేవుని కార్యములు చూడకుండా వారిని మరుగు చేసింది. ఒక మనిషిని చూడలేని పరిస్థితి. 2 హృదయ కాఠిన్యం ఏం చేస్తుంది? దేవుని యొక్క జీవముల నుంచి మనల్ని వేరు చేస్తుంది.
3 హృదయ కాఠిన్యం ఏం చేస్తుంది? నీవు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యమును పొందకుండానట్లుగా నీవు దేవుని మీద తిరుగుబాటు చేయమంటుంది అది. 4 దేవుని ఉగ్రత అనేది ఏం చేస్తుంది? మనుషుని ఏం చేస్తుందండి అని చెప్తున్నాడు. నీవు కూడా నీకు నీవేం చేసుకుంటున్నావు? నిత్యత్వంలోని శిక్ష నువ్వే తయారు చేసుకునేస్తున్నావు. మార్పు పొందకపోయినట్లయితే నాకు నేనేం చేస్తున్నాను? శిక్షను తెచ్చుకుంటున్నాను. 4 విషయాలు చూసాం. 1 హృదయ కాఠిన్యం అనేది ఏం చేస్తుంది? దేవుని కార్యములను చూడకుండా మరుగు చేస్తుంది. 2 హృదయ కాఠిన్యం ఏం చేస్తుంది? ఇతరుల మీద ఎప్పుడు నేరం మోపాలనుకుంటుంది. 3 హృదయ కాఠిన్యం ఏం చేస్తుంది? శత్రువులతో అది సాహసం చేస్తుంది. 4 ఇతరుల నాశనాన్ని అది కోరుకునేటువంటిది. అయితే ఇలాంటి హృదయ కాఠిన్యం అనేది ఒక మనిషిని ఎంత దూరం నడిపిస్తుంది? 1 దేవుని కార్యములు చూడకుండా నీ హృదయం అనేది ఏం చేస్తుంది? తప్పేస్తుంది. 2 దేవునికి జీవముల నుంచి ఏం చేస్తుంది? అది వేరు చేస్తుంది. 3 నీవు దేవుడు ఇచ్చేటువంటి స్వాస్థ్యమునకు నిన్నేం చేయదు? అది నిన్ను అనర్హునుగా చేస్తుంది. 4 నీ ఉన్నటువంటి నీ హృదయం అనేది నీకేం చేస్తుందంటే నీకు నీవు నిత్యత్వానికి తీర్పును ఇక్కడ సిద్ధపరచుకుంటున్నావు. అలాంటి హృదయ కాఠిన్యం అనేది మనుషుల్లో ఉన్నట్లయితే అలాంటి మనుషులు హృదయ కాఠిన్యం నుంచి మార్చుకోవడానికి ఏం చేయాలి? ఎలాగో మనం మార్చుకోగలమండి? ఒకవేళ నాకుందండి హృదయ కాఠిన్యం ఏం చేస్తూ చూసాము, దానివల్ల నష్టం ఏమిటో చూసాము. అలాగున్నట్లయితే ఆ హృదయ కాఠిన్యాన్ని మార్చుకోవడానికి నేనేం చేయాలి? ఏం చేయాలి? ఫిబ్రవరి 3వ అధ్యాయం ముందు చదివాము మనం. ఏం చేయాలని చెప్పబడింది గమనించాం. ఫిబ్రవరి 3వ అధ్యాయము 13వ వచనం, 12-13వ వచనం. జీవము గల సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయిన విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఉందనేమని ఒకవేళ జాగ్రత్తగా చూసుకొనిడి. ఎవరు జాగ్రత్త పడాలండి? లోకంలో ఉన్నవారా? ఎవరు జాగ్రత్త పడాలి? ఎవరు ఎక్కడున్న పదం చెప్పండి. ఎవరు జాగ్రత్త పడాలి? చదవండి, వచనం చదవండి. ఎవరు చదవాలి? చాలు. ఎవరండి? ఎవరు? నేను సహోదరులే, మీరు సహోదరులే. మనం జాగ్రత్త పడాలి. మనము సహోదరులు, మీరు నేను. నా విషయములో నా సహోదరుని మీద నా హృదయ కాఠిన్యం ఉందని నేను జాగ్రత్త పడాలి. నా సహోదరుడు ఇంకొక సహోదరుని మీద హృదయ కాఠిన్యం ఉందనేసి నేనేం చేయాలి? మీరు జాగ్రత్త పడాలి. అందువల్ల సహోదరులు మాత్రం కాదు, సహోదరులు కూడా, సహోదరులందరూ ఏం చేయబడవలేను? మనలో హృదయ కాఠిన్యం ఉందని ఒకసారి ఏం చేయాలి? మనం కూర్చొని ఆలోచన చేయాలన్నది చేసి ఏం చేయాలి అని చెప్తున్నాడు. 11వ వచనం గమనించాను. మీరు ఆయన శబ్దం విని నేను కోపం పుట్టించిన వాళ్ళు హృదయం కఠినపరచుకొనకూడి ఆయన చెప్తున్నా. పాపం కల బ్రహ్మచేత మీరు ఎవడని కఠినపరచుకుని నేడు అనే సమయం ఉండగా ప్రతిదినం ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. ఏం చేయమని చెప్తున్నాడు ఆయన? ప్రతిదినం ఏం చేయాలి? మనము బుద్ధి చెప్పుకోవాలి. ఎలాగూ? నేను వచ్చి మీరు వచ్చినాక దేవుని యొక్క వాక్యం చేత, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యము చేత ఒకరికొకరు మనము ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. ప్రతిరోజు జరగాలి. ప్రతిరోజు నా సహోదరుని గురించి, నా సహోదరుని నేను నా గురించి నేను జాగ్రత్త పడి నా హృదయ కాఠిన్యం ఉన్నదా లేదని దేవుని వాక్యాన్ని చదవాలి. మీరు చదవాలి. ఒకరికొకరు దేవుని యొక్క వాక్యం చేత ఏం చేయాలి? మనము బుద్ధి చెప్పుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడు సాధ్యం? దేవుని యొక్క మాటలు మాట్లాడేటప్పుడు ఏమవుతుంది? అది సాధ్యమవుతుంది. లేదు మనము సహోదరులను కలుసుకున్నాం అనుకోండి, ఒక ఆరాధన లేకుండా లేక ఒక బైబిల్ స్టడీ లేకుండా మనము కలుసుకున్నాం అనుకోండి, ఎన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభువుని గురించి దేవుని గురించి మాట్లాడతాం, అన్ని ఊరు కట్టలే మాట్లాడతాం.
అన్ని కథలు మాట్లాడతాం. ఎలాగ మనం బుద్ధి చెప్పుకోగలం అని చెప్తున్నాడు. నేడు అనే సమయం ఉన్నప్పుడే రేపు నాకు తెలియదు. ఈరోజు నాకు సమయం ఉంది. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నా సహోదరులతో నేను మాట్లాడతాను. నా సహోదరులారా, మీరు నాతో మాట్లాడారు. ఒకరికొకరు మనం బుద్ధి చెప్పుకుంటూ విశ్వాసం కలిగిన హృదయం కలిగిన వారమై మనమందరం ఏం చేద్దాము, మనం మారు మనసు పొందుదాం. 3 విషయాలు ప్రత్యేకించి ఎలాగ మనం చేయడం అంటే, ఒకటి హెబ్రీ 3వ అధ్యాయము 12వ వచనం ప్రకారము 13వ వచనం ప్రకారము ఒకరికొకరు మనం బుద్ధి చెప్పుకోవాలి. 2 12వ వచనం ప్రకారం 3:12 ప్రకారము మనమందరము విశ్వాసం కలిగిన హృదయం కలిగి ఉంటాం. విశ్వాసం ఉండాలి మనం. 3 హృదయ కాఠిన్యం నుంచి మార్పు చెందడానికి 3వ అంశం ఏమిటంటే, రోమా 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మనం చదివాము. మనమందరం ఏం చేయాలి? మనము ఏం చేయాలండి? చివరిగా వచనం చదువుకొని ముగించేద్దాం. రోమా 2:5. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. రైట్ అని చెప్తున్నాను, గమనించండి. దేవుని న్యాయ తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే నీ కాఠిన్యము మార్పు పొందని హృదయం ఏం చేయబడాలి? మార్పు పొందాలి, మారు మనసు పొందాలి. నా హృదయ కాఠిన్యం నుంచి ఏం చేయాలి? నేను మార్పు పొందాలి. ఇదంతా ఎలా కలుగుతుందంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే కలుగుతుంది. కాబట్టి 1 మనం ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. 2 మనమందరం విశ్వాసం కలిగిన హృదయం కలిగి ఉండాలి. 3 అవసరమైతే మారు మనసు పొందాలి. ఖచ్చితంగా మారు మనసు పొందాలి హృదయ కాఠిన్యం అంటే. 4 ఇదంతా కూడా ఎలా జరుగుతుంది? ఇదంతా కూడా దేవుని యొక్క వాక్యం వల్ల జరుగుతుంది. అలాగూ మనం చేయడానికి దేవుడు మన సహాయపడతారు. కోరుతున్నానంటే మీ అందరికీ ప్రభునేశ్వరుడు వదనాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం చూస్తున్నాను.